సంవత్సరాల క్రితం 2014 ఫిబ్రవరిలో అప్పుడు రాజ్యసభలో విభజన చట్టం సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన చర్చ అది 5 సంవత్సరాలు ఇస్తామంటూ ఉత్సాహంగా కాంగ్రెస్ నాయకులు లేచి చెప్తూ ఉన్నారు. లేదు 10 సంవత్సరాలు కావాలంటూ ఉన్నారు. తీవ్ర స్థాయిలో ఆ రోజు రాజ్యసభలో మాటల యుద్ధం జరిగింది. సరే 10 సంవత్సరాలు చూద్దాం ఇచ్చేద్దాం అని చెప్పి ఇద్దరు పరస్పరం అనుకున్నాం. మళ్ళీ ఒకసారి బీజేపీ నాయకులకు మెమరీ లాస్ ఉంటే రీకలెక్ట్ చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి చూద్దాం. For 10 years, Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Let them make it 10 years. Special category, Seemandhra 5 years. That should be 10 years, sir. Okay. That is the demand of the people. Okay. 5 years you cannot set up any industry. All right. ఇది రాజ్యసభలో జరిగిన చర్చ. ఇక డైరెక్ట్ గా ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మర్చిపోయినట్లు ఉన్నారు. కానీ ఒకసారి రీకలెక్ట్ చేయడం కోసం ఒకసారి చూద్దాం. सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट वेंकैया नायडू गारू. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. నెల్లూరు ఎన్నికల సభలో స్పెషల్ స్టేటస్ వచ్చేసినట్లుగా నరేంద్ర మోడీ చెప్పారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామనే విషయం చెప్పారు. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు కేంద్ర మంత్రులు లెటర్లు పట్టుకొని వస్తూ ఉన్నారు. స్పెషల్ స్టేటస్ విషయం విభజన చట్టంలో ఎక్కడా కనిపించడం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని అంటూ ఉన్నారు. చేసిన వాగ్దానాలు, ఎన్నికల సభలో చేసిన వాగ్దానాలు, రాజ్యసభలో డిమాండ్ చేసిన సందర్భాలు బీజేపీ నాయకులు మర్చిపోయారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రగిలిపోతూ